హలో అక్కలు అన్నలు తమ్ముళ్ళు చెల్లెలు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే సూపర్ కూల్గా ఉన్నాను. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ స్మైల్స్. సో లాస్ట్ వీడియోలో గుర్తుంది కదా, మనమైతే కటింగ్ అయితే చూసామన్నమాట ఈ 3 టై డ్రెస్ది. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూసేద్దాము. నేనైతే క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అర్థం అవ్వకపోతే కామెంట్ బాక్స్లో మటుకు కంపల్సరీగా అడగండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. కటింగ్ అయిపోయిన తర్వాత నేనైతే లైనింగ్ క్లాత్ అండ్ మెయిన్ క్లాత్ గ్లూ వేసి అంటించేస్తానమాట. ఇలా చేస్తే బాగా వస్తుంది ఫినిషింగ్. ప్లస్ నాకు ఉండేది కూడా మిషన్ కొంచెం ప్రాపర్గా లేదు కాబట్టి నేను ఇట్లాగే చేస్తానన్నమాట. నాకు టేబుల్ అనేది కూడా లేదు కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అయిపోతుంది. ఈ విధంగా గ్లూ రెండు క్లాత్స్ ఈ విధంగా జారిపోతూ ఉంటాయి అన్నమాట కుట్టేటప్పుడు. అందుకని నేను ఈ విధంగా గ్లూ వేసి అంటించి పెట్టేసేసుకుంటాను ముందు. ప్లస్ నేను క్యాన్వాస్ పేపర్ని కూడా స్టిక్ చేస్తానండి. ఆ ప్రాసెస్ కూడా ఒక వ్లాగ్ తీద్దామని అనుకుంటున్నాను కానీ కుదరడం లేదు. అది కూడా తీసి పెడతాను. క్యాన్వాస్ పేపర్కి లైనింగ్ వేసి ఐరన్ చేసేస్తాం కదా, దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఈ విధంగా నేను ఏ విధంగా అయితే గ్లూ వేసి అంటిస్తానో అదే విధంగా స్టిక్ చేసేస్తాను అనమాట. నెక్కి స్టిక్ చేసిన తర్వాత స్టిచ్ చేసుకుంటాను అనమాట. తీస్తాను, కంపల్సరీగా వీడియో తీస్తాను, దాన్ని కూడా మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో దట్ మనకి ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్గా వస్తుంది. అండ్ కామెంట్స్లో కూడా అడుగుతున్నారు నెక్ ఫినిషింగ్ బాగా ఇస్తారు అని చెప్పేసి. ఇలాగే చేస్తాను కాబట్టి నాకు నెక్ ఫినిషింగ్ బాగా వస్తుంది అనమాట. ఇలా స్టిక్ చేసేసిన తర్వాత ఇంకా క్యాన్వాస్ పేపర్ కూడా స్టిక్ చేసేసిన తర్వాత ఈ విధంగా స్టిచ్ చేసి పెట్టేసుకుంటాను. అండ్ ఇక్కడ మెయిన్ వచ్చేసి వెనక థ్రెడ్స్ నేను షూట్ చేద్దాం అనుకున్నాను, అసలు అది ఎలా మిస్ అయిపోయిందో కూడా తెలీదు. నాకేంటంటే ముందు డ్రెస్ కంప్లీట్ అవ్వే హడావిల్లో ఉంటానన్నమాట. ఇలా వీడియో తీస్తున్న సంగతే మర్చిపోతాను అప్పుడప్పుడు. అలాంటి మిస్టేకే జరిగిందనమాట. మొత్తం కుట్టేసిన తర్వాత చూసుకున్నాను, అసలు అయ్యో షూట్ చేయలేదనుకున్నాను. యాక్చువల్గా ఈ థ్రెడ్స్ అనేవి మీకు ఎలా పెట్టాను ఏంటి ఇంత సన్నగా ఎలా వస్తాయి అని చెప్పి షూట్ చేద్దాం అనుకున్నాను. బట్ లేదు, నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా ట్రై చేస్తాను అనమాట. అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ కూడా ఇట్లా జాయిన్ చేసి పెట్టేసుకున్నాను నేను. చూడండి నెక్ చూడండి ఎంత ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. సో ఈ విధంగా నీట్గా జాయిన్ చేసి పెట్టేసేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలన్నమాట. చూడండి నేను క్యాన్వాస్ పేపర్ ఈ విధంగా పెడతాను. యాక్చువల్గా అందరూ అలాగే పెడతారు, కాకపోతే వాళ్ళు గ్లూ వేస్తారో లేదో నాకు తెలియదు కానీ డైరెక్ట్గా స్టిచ్ చేస్తారు అనుకుంటాను. నేను మాత్రం గ్లూ వేసి మాత్రమే స్టిచ్ చేస్తానన్నమాట. నాకు ఇలాగే అలవాటు అయింది, ఇలాగే చేస్తున్నాను. చూడండి ఈ విధంగా లోపల కూడా ఈ విధంగా. అండ్ ఈ క్యాన్వాస్ పేపర్ అనేది పైకి రాకుండా కొంచెం లైట్గా హెమ్మింగ్ చేస్తాను మొత్తం అయిపోయిన తర్వాత. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయిన్ చేసేసుకున్న తర్వాత షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకోవాలి. చూడండి నేనైతే నెక్స్ట్ ఈ విధంగా షోల్డర్స్ ఒక 1/2 ఇంచ్ గ్యాప్లో జాయిన్ చేసేసుకుంటున్నాను. నెక్స్ట్ బెలూన్ హ్యాండ్స్ అని చెప్పాను కదా దీనికి. సో బెలూన్ హ్యాండ్స్ అయితే ఈ విధంగా ఆల్రెడీ నేను బెలూన్ హ్యాండ్స్ స్టిచ్ చేసి పెట్టేసేసుకున్నాను. షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేవి మళ్ళీ తీసుకొచ్చి అటాచ్ చేసుకోవాలన్నమాట. ఈ బెలూన్ హ్యాండ్స్కి కూడా వేరే వ్లాగ్ తీస్తాను, ఎందుకంటే మొత్తం ఈ ఒక్క వ్లాగ్లోనే తీస్తే లెంత్ ఎక్కువైపోతుంది వీడియో అనేది. సో హ్యాండ్స్కి కూడా నేను వేరుగా ఒక వ్లాగ్ అయితే తీస్తాను అనమాట. చూడండి ఈ విధంగా అయితే హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్నాను, షోల్డర్స్ అటాచ్ చేసేసిన తర్వాత. సో బాడీ పార్ట్ అయితే అయిపోయింది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉందన్నమాట బాడీ పార్ట్ది. ఈ విధంగా బెలూన్ హ్యాండ్స్ ఈ విధంగా చేశాను. అండ్ థ్రెడ్స్ ఇది ఫ్రంట్ పార్ట్. సైడ్స్ ఇంకా జాయిన్ చేయలేదు, సైడ్స్ అనేవి లాస్ట్ జాయిన్ చేయాలి. సో ఇక్కడితో బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మెయిన్ కోర్స్కి వచ్చేద్దాము. ఇప్పుడు డౌన్ పార్ట్ అయితే కుట్టాలన్నమాట. మనమైతే డౌన్ పార్ట్ని 3 భాగాలుగా కట్ చేసుకున్నాం కదా. చూడండి ఇదొక భాగం అండ్ ఇంకొక భాగం, ఇదిగోండి 3 పార్ట్స్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాము. ఏం లేదు, సింపుల్గా చెప్పేస్తాను చూడండి. మనం ఫస్ట్ పార్ట్ ఏదైతే అనుకుంటున్నామో ఈ మూడిట్లో మన ఇష్టం, ఎందుకంటే దీని మీద ప్రింట్స్ అనేవి ఏం లేవు కాబట్టి మన ఇష్టం. ఫస్ట్ పార్ట్ ఏదైతే అనుకుంటున్నామో ఆ క్లాత్ని తీసుకొని వెళ్ళి బాడీ పార్ట్ ఉంది కదా, ఆ బాడీ పార్ట్కి ప్లీట్స్ పెట్టి కుట్టేసేసుకోవాలన్నమాట. అర్థమైంది కదా, నార్మల్ ప్లీట్స్ పెట్టేసి బాడీ పార్ట్కి కుట్టేసుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే నేను ఫ్రంట్ పార్ట్కి ఈ క్లాత్ని తీసుకొని వెళ్ళి ప్లీట్స్ పెట్టేసి కుట్టేస్తాను. ఎంత క్లాత్ సరిపోతుందో అంత క్లాత్ వరకు కుట్టేస్తాను. ఇంకా క్లాత్ మిగులుతుంది కదా, ఆ క్లాత్ అక్కడ వరకు కట్ చేసి బ్యాక్ పార్ట్కి అదే క్లాత్ని మళ్ళీ ప్లీట్స్ పెట్టి కుట్టేస్తాను అనమాట. అర్థమైందని అనుకుంటున్నాను.
మిగిలిన క్లాత్ని తీసుకొని పోయి ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఉంది కదా, దీనికి కూడా సేమ్ అదే విధంగా ప్లీట్స్ పెట్టి కుట్టేసేసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ప్లీట్స్ పెట్టి కుట్టుకుంటున్నాను అనమాట. హెవీ ప్లీట్స్ అని చెప్పాను, కానీ అది కూడా లైట్గా అని చెప్పను, ఒక మీడియంలో పెట్టుకుంటున్నాను. మళ్ళీ చివర్లో క్లాత్ సరిపోకుండా ఉంటే ఇబ్బంది పడతాం కాబట్టి మీడియంగా ప్లీట్స్ ఈ విధంగా పెడుతూ కుట్టేసేసుకుంటున్నాను అనమాట బాడీ పార్ట్కి. చూడండి, ఈ విధంగా కుట్టేసుకోవడం అయిపోయిన తర్వాత క్లాత్ మిగులుతుంది. చూడండి, ఈ క్లాత్ మిగులుతుంది. ఈ క్లాత్ని కట్ చేసేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకున్న క్లాత్ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ బాడీ పార్ట్ యొక్క బ్యాక్ పార్ట్ ఉంది కదా, దానికి ఈ విధంగా మళ్ళీ ప్లీట్స్ పెట్టేసేసుకొని కుట్టేసేసుకోవాలి. మర్చిపోవద్దు, హెవీ ప్లీట్స్ పెట్టొద్దు, లైట్గా పెట్టండి ప్లీట్స్. సో దట్ మనకి పొట్ట ఎత్తుగా ఉండకుండా కూడా కనిపిస్తుంది, అండ్ క్లాత్ కూడా సరిపోతుంది అనమాట. మీకు క్లాత్ ఎక్కువగా ఉంది అనుకుంటే నో ప్రాబ్లం, మీరు హెవీ ప్లీట్స్ పెట్టుకొని కుట్టుకోవచ్చు. లేదు తక్కువగా ఉంది అనుకుంటే లైట్గా ఈ విధంగా పెట్టుకొని కుట్టుకోవాలి. చూడండి, మనం ఫస్ట్ లేయర్ కుట్టేసిన తర్వాత ఈ విధంగా ఉంటుందన్నమాట. చూడండి, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఈ విధంగా అటాచ్ చేసి పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ చివర్లు ఉంది కదా, ఆ చివర్లు మనం ఫోల్డ్ చేసి కుట్టేసేసుకోవాలి. ఎందుకంటే దానికి మనం గ్యాదరింగ్ ప్లీట్స్ పెట్టి అటాచ్ చేస్తాం కాబట్టి, అసలే ఇది జార్జెట్ క్లాత్ కాబట్టి మనం కంపల్సరీగా 2 సైడ్లు ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఈ క్లాత్ ఉంది కదా, ఇది సెకండ్ పార్ట్ అనుకోండి. ఈ సెకండ్ పార్ట్ని తీసుకొని వచ్చి 2 సైడ్లు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవాలి. ఈ విధంగా కుట్టేసుకోవాలి. నేనైతే 2 సార్లు మడతేస్తున్నాను అనమాట. మామూలుగా లోపలికి వెళ్ళే క్లాత్ ఉంటుంది కదా, అది ఎవరైనా ఒక్కసారి మడతేసి సరిపోతుంది అనుకుంటారు. కాకపోతే ఈ క్లాత్ కొంచెం డెలికేట్గా ఉంది కాబట్టి నేను 2 సైడ్లు 2 ఫోల్డ్స్ వేసి ఈ విధంగా కుట్టేసేసుకుంటున్నాను అనమాట. సో 2 వైపులా నార్మల్ కుట్టు వేసేసిన తర్వాత 2 ఫోల్డ్స్ వేసి నార్మల్ కుట్టు వేసేసిన తర్వాత ఒక సైడ్ మాత్రం అలాగే వదిలేసేయాలి, ఇంకొక సైడ్ మాత్రం మళ్ళీ గ్యాదరింగ్ ప్లీట్స్ పెట్టాలి. అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నార్మల్గా కుట్టేసేస్తున్నాను కదా ఒక సైడు, అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా నార్మల్గా కుట్టేసేసుకోవాలి. కుట్టేసేసుకున్న తర్వాత ఒక సైడ్ వచ్చేసి గ్యాదరింగ్ ప్లీట్స్ పెట్టాలి. అర్థమవుతుంది కదా. నేను చూడండి ఇప్పుడు గ్యాదరింగ్ ప్లీట్స్ పెడతాను. ఈ విధంగా నార్మల్గా పెట్టేసి ఈ మిషన్కి సెట్టింగ్స్ ఆల్రెడీ ఎలా మార్చుకోవాలో అనేది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకసారి డౌట్ ఉంటే వెళ్ళి చెక్ చేసేయండి. చూడండి గ్యాదరింగ్ ప్లీట్స్ ఎలా వస్తున్నాయో. మీకు కనిపించాలని చెప్పి లైటింగ్ తగ్గించాను అనమాట. సో ఈ విధంగా నార్మల్గా ఇలా కుట్టేసేస్తే మనకి గ్యాదరింగ్ ప్లీట్స్ అనేవి అవే ఫామ్ అయిపోతాయి అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఓన్లీ 1 సైడ్ మాత్రమే ఈ విధంగా గ్యాదరింగ్ ప్లీట్స్ అనేవి మనం ఫామ్ చేసుకోవాలన్నమాట. ఫామ్ చేసేసుకుంటే అంతే, 2వ పార్ట్ రెడీ అయిపోతుంది. సేమ్ ప్రాసెస్ మనకి 3వ భాగం ఉంది కదా, థర్డ్ పార్ట్, దానికి కూడా సేమ్ ప్రాసెస్ అప్లై చేయాలి. 2 సైడ్లు నార్మల్గా కుట్టేసేసుకున్న తర్వాత ఒక సైడ్ మాత్రం గ్యాదరింగ్ ప్లీట్స్ పెట్టేసుకోవాలన్నమాట. సేమ్ అంతే. ఇంకా ఈ కంప్లీట్ అయిపోయింది కదా గ్యాదరింగ్ ప్లీట్స్ పెట్టడము. ఇంకా అంతేనండి, ఒక పార్ట్కి ఒకటి జాయిన్ చేసేసుకోవడమే. చూడండి, ఇక్కడ ఈ గ్యాదరింగ్ ప్లీట్స్ అనేవి మనం ఇట్లా మూవ్ చేసుకోవచ్చు, ఎందుకంటే లూజ్గానే ఉంటుందన్నమాట కుట్టు అనేది. మనం ఒక పార్ట్కి ఒక పార్ట్ మనం జాయిన్ చేసుకునేటప్పుడు కొంచెం ప్లీట్స్ అనేవి పలచంగా రావడానికి ఈ విధంగా మనం మూవ్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసేసుకోవాలన్నమాట. ఓకేనా. చూడండి, నేను ఏ విధంగా అయితే జాయిన్ చేస్తున్నానో చూడండి, కుడుతూ అడ్జస్ట్ చేసుకుంటూ జాయిన్ చేసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా ఒక పార్ట్ జాయిన్ చేసేసుకున్న తర్వాత రిమైనింగ్ క్లాత్ మిగులుతుందనమాట. ఆ క్లాత్ని మీరు కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఆ రిమైనింగ్ క్లాత్ని తీసుకుని వెళ్ళి మళ్ళీ బ్యాక్ సైడ్ పార్ట్ ఉంటుంది కదా, దానికి అటాచ్ చేసుకోవాలి. సేమ్ మనం ఫస్ట్ పార్ట్ ఏ విధంగా అయితే బాడీ పార్ట్కి అటాచ్ చేసామో సేమ్ ప్రాసెస్, సెకండ్ పార్ట్ కూడా సేమ్ ప్రాసెస్, థర్డ్ పార్ట్ కూడా. అర్థమైందనే అనుకుంటున్నాను, నేను చాలా క్లియర్గా చెప్తున్నాను. అండ్ మీరు కొంచెం నోటీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది అనమాట. కాకపోతే చాలా లెంతీ ప్రాసెస్ ఇది. ఎంత లెంతీ ప్రాసెస్ అంటే అసలు నిజంగా నాకైతే బ్యాక్ పెయిన్ భయంకరంగా వచ్చేసింది. 2 డేస్ కుడుతూనే ఉన్నాను. నార్మల్గా అయితే ఒక డే కట్ చేస్తాను, ఒక డే స్టిచ్ చేస్తాను అనమాట. కంప్లీట్ అయిపోతుంది ఏ డ్రెస్ అయినా. ఈ డ్రెస్ అయితే ఒక డే కట్ చేశాను, 2 డేస్ స్టిచ్ చేశాను అనమాట. అంత కష్టంగా అనిపించింది అనమాట. అర్థం చేసుకోవడానికి ఈజీ ప్రాసెసే, కాకపోతే చాలా లెంతీ ప్రాసెస్. ఈ గ్యాదరింగ్ ప్లీట్స్ పెట్టాలి, 2 సైడ్లు ఫోల్డ్ చేసి కుట్టాలి, అసలు చాలా లెంతీ ప్రాసెస్ అనమాట.
సో ఒక సైడ్ అయిపోయింది కుట్టడము, ఇంకొక సైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. సేమ్ థర్డ్ పార్ట్ అయితే చూపించట్లేదు, సేమ్ ప్రాసెసే కాబట్టి మీకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేసేసుకుంటే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ కూడా మనం హెవీ ప్లీట్స్ అయితే అస్సలు పెట్టకూడదు. నార్మల్గా లైట్గా ఈ గ్యాదరింగ్ ప్లీట్స్ అనేవి ఇంకా లైట్గా పెట్టొచ్చు, ఎందుకంటే మనకి బాగా కనిపిస్తుంది, బాగా హైలైట్ అవుతాయి అన్నమాట. సో మనం చాలా లైట్గా పెడితే సరిపోతుంది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని. సో ఈ విధంగా అయిపోయిన తర్వాత గ్యాదరింగ్ ప్లీట్స్ అన్నీ అటాచ్ చేసేసిన తర్వాత, మొత్తం పార్ట్స్ అన్నీ అటాచ్ చేసేసిన తర్వాత డ్రెస్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉందన్నమాట. చూడండి, ఇది సెకండ్ లేయరు, ఇది థర్డ్ లేయరు. గ్యాదరింగ్ ప్లీట్స్ అయితే ఈ విధంగా కనిపించాయి అనమాట. లోపల లైనింగ్ అనేది ఇంకా అటాచ్ చేయలేదు, లాస్ట్ అటాచ్ చేసేస్తాను. లాస్ట్ అంటే ఈ స్టేజ్లోనే అటాచ్ చేస్తాను అనమాట. ఏం లేదు, లైనింగ్ అంబ్రిల్లా కట్టించాను కదా, సో దాన్ని తీసుకొని వెళ్ళి బాడీ పార్ట్ వేస్ట్ దగ్గర లోపల అటాచ్ చేసేసేయడమే నార్మల్గా. మనకి క్లాత్ మిగిలిన ప్రాబ్లం లేదు, కానీ క్లాత్ మటుకు అస్సలు సరిపోకుండా ఉండకూడదు, కాబట్టి మనం కొంచెం చూసుకొని సరిపెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వ్లాగ్. ఈ వ్లాగ్ నేను కటింగ్ వీడియో పెట్టాను కదా, కటింగ్ వీడియో పెట్టిన వెంటనే నాకు 2 ఆర్డర్స్ వచ్చాయన్నమాట దీని మీద. కాకపోతే ఒకరికి మాత్రం కొరియర్ చేసేస్తాను, ఇంకొకరికి కావాలి అంటే వాళ్ళకి మళ్ళీ డిజైన్ చేసి ఇస్తానమాట, లేదు అంటే అలాగే వదిలేస్తాను. అండ్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. మీకు కావాలంటే ట్రై చేయండి, మీరు కూడా కుట్టుకోండి, మీరు కూడా హ్యాపీగా వేసుకోండి, ఎంజాయ్ చేయండి. అయితే వీడియో కింద ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి, నాకు మోటివేషన్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.